పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ సమ్మర్లో బాయిలర్ చిక్స్ తీసుకున్న తర్వాత సడన్గా వీక్ అవుతున్నాయా? చాలామంది ఫార్మర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఫస్ట్ వీక్లోనే చిక్స్ని కోల్పోతున్నారు. ఈ వీడియోలో మీరు సమ్మర్లో చిక్స్ వచ్చాక వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవచ్చు. ప్రజెంట్ వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 9200 బాయిలర్ చిక్స్ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ సమ్మర్లో చిక్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్. వీటి వల్ల చిక్స్ వీక్ అవ్వడం, ఫీడ్ ఇంటేక్ తగ్గడం, మొటాలిటీ పెరగడం జరుగుతుంది. కాబట్టి మొదటిగా చిక్స్ షెడ్లోకి రాగానే గ్లూకోజ్ వాటర్ కానీ ఎలక్ట్రోలైట్ వాటర్ కానీ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల చిక్స్లో ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్ తగ్గి చిక్స్ యాక్టివ్గా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. షెడ్లో 30 to 32 degrees టెంపరేచర్ ఉండేలా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఫ్లో ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్స్ లేదా ఫాగర్స్ వాడడం వల్ల హీట్ని తగ్గించవచ్చు. సమ్మర్ కాబట్టి చిక్స్కి మార్నింగ్, ఈవినింగ్ ఫీడ్ ఇవ్వడం చాలా మంచిది. చిక్స్కి ఎప్పుడు కూల్ అండ్ క్లీన్ వాటర్ ఇవ్వాలి. ముఖ్యంగా షెడ్ ఎప్పుడు క్లీన్గా మెయింటైన్ చేయాలి. ఈ విధంగా ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో చేస్తే ఈ సమ్మర్లో మీ చిక్స్ సేఫ్గా ఉంటాయి అండ్ మోర్టాలిటీ తగ్గుతుంది. ఫాస్ట్ గ్రోత్ కూడా వస్తుంది. మీలో ఎవరికైనా హెల్దీ అండ్ క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే మా పీపీఎఫ్ హ్యాచరీని సంప్రదించండి. మా దగ్గర చిక్స్ మాత్రమే కాకుండా బాయిలర్ ఫార్మింగ్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మా పీపీఎఫ్ టీం మీకు అందజేస్తుంది. మరి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? వెంటనే మా హ్యాచరీని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి.